అది జగనన్న హ్యాండ్ఓవర్లోనే కట్టినాయండి ఇల్లులన్నీని. అయితే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయండి. జగనన్న అయితే కనుక ఇచ్చేసారండి చాలామందికి పట్టాలు. చాలామంది ఇల్లులు పూర్తి అవ్వలేదనేసి మొత్తం పూర్తయిన తర్వాత ఇద్దామనుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చింది కనుక అలా పెట్టేశారండి. జగనన్న గురించి ఇవ్వలేదు. ఇవన్నీ జగనన్న రంగులు మార్చేశారు, అవి మార్చేశారు. అందుకే అవన్నీ ఉండిపోయినాయి. ఎవరికి కూడా ఇల్లులు కూడా ఇవ్వకుండా అలాగే ఉంచేశారు. జగనన్నదే తప్పు, మాదేం తప్పు కాదని చెప్పుకుంటున్నారండి ఈ ప్రభుత్వం. ఆయన పేరు మీదే ఉన్నాయండి. ఇప్పుడు పట్టాలు ఇచ్చినవి కూడా ఆయన పేరు మీదే ఉన్నాయి. అవునండి, ఆయనే. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కలర్స్ మార్చేసారండి. కలర్స్ మార్చారు. కనీసం వీళ్ళు వచ్చిన తర్వాత డ్రైనేజీ కట్టలేదు, అసలు అక్కడ ఏం చేయలేదండి. ఇంకా ఆ కలర్స్ ఒకటే మార్చారు, ఇంకేం లేదు, ఏమీ లేదండి. ఇంకా ఏం చేయలేదండి. కలర్స్ ఒకటే మారుస్తున్నారు. ఆ ఎదర కొన్ని కట్టవలసినవి ఉంటాయి, అవి మొత్తం ప్లాస్టింగ్లు అవన్నీ చేసి పెయింట్లు అన్నీ వేసారండి. కొద్దిగా కట్టవలసినవి ఉంటాయి, ఆ పెయింట్లు అన్నీ వేసి రోడ్లు అవన్నీ క్లియర్ చేశారండి. అవి ఎదర ఉన్నాయి మాత్రం క్లియర్ చేసి పట్టాలన్నీ నిన్న చేసాము తీసేసుకోండి. మరి బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టాలి కదండి, వాళ్ళు హింసించేస్తున్నారు. మళ్ళీ బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టాలంటే మరి పట్టాలు ఇచ్చేయాలి. ఈ పట్టాలు ఇవ్వాలంటే బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టాలి కనుక ఈ పట్టాలు అందజేసారన్నమాట అండి నిన్న. అందరికీ నమస్కారం. మన్నో కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇక్కడ ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో వచ్చేటప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చారు. అందులో ప్రధానమైంది 2 సెంట్లు 3 సెంట్లు, ఏదో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇమ్మని డిమాండ్ చేసాం సిపిఐగా. వాళ్ళేమో 4 లక్షలు ఇస్తా ఉన్నారు. కానీ ఏదేమైనా ఈరోజు దాంతోపాటు టిడ్కో హౌసెస్ దాదాపు 8 ఏళ్ల క్రితమే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి వాళ్ళ అధికారంలోంచి దిగిపోయే నాటిగా 70-80% అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయి, ఏది రోడ్లు, త్రాగునీరు, వాళ్ళకి లైటింగు, ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ పూర్తి చేసి ఇస్తే సరిపోయేది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, 2 ఏళ్ళు దాటుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా టిడ్కో హౌసెస్ పాడైపోయినాయి. అక్కడ ఉండే ఎక్విప్మెంట్ కూడా మొత్తం పోయింది. వాటిని పూర్తి చేసి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డీడీలు కట్టిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వకపోగా ఏదో పేరుకు మాత్రం డాంబికాలు బలుకుతూ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నా, ఇళ్ళు ఇస్తా ఉన్నా అని చెప్తూ ఇచ్చిన 2 సెంట్లు 3 సెంట్లు తిరుగుదారి లేదు, 5 లక్షల రూపాయలు వాగ్దానానికి తిరుగుదారి లేదు. ఈ 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. దానికి తోడు ఏంటంటే ఇవాళ కేరళ లాంటి రాష్ట్రంలో అయితే ఇళ్ళు లేని వాళ్ళకి అద్దెళ్లలో ఉండే పేద వ్యక్తులు ఎవరైతే ఉంటారో కుటుంబ భారం మోయలేకపోతున్నారు. కాబట్టి అద్దె కూడా ప్రభుత్వం కట్టే బాధ్యత తీసుకుంది, పేదరికం నిర్మూలన చేయడానికి, ఆర్థికంగా ఊరట చెందడానికి. అటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా భారం మోయాల్సిన అవసరం ఉంది. అట్లానే టిడ్కో హౌసెస్ తక్షణమే పూర్తి చేసి ఎవరైతే డీడీలు తీసిన లబ్ధిదారులు ఉన్నారో ఆ డీడీలు తీసిన లబ్ధిదారులకు అప్పగించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది మీరు చేసిన అప్పులకి, దానికి తోడు అద్దె కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఏదైనా ఉంటే చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పరిస్థితి ఉండాలి తప్పితే కేవలం వాగ్దానాలు చేయడం, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమే పనిచేయడం కాకుండా ప్రజల శ్రేయస్సు కోరి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. 6 లక్షల ఇల్లు ఎక్కడిచ్చారనేది మాకు అర్థం కావడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 6 లక్షల ఇల్లు ఇచ్చామంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అది ఇక్కడేమో టిడ్కో హౌసెస్ 2,62,000 ఇల్లు ఉన్నాయి. టిడ్కో హౌసెస్ వాటిని పూర్తి చేసి ఎక్కడ ఎంత మేరకు ఇచ్చారనేది చెప్పండి మీరు. ఇక్కడ ఏలూరు ఉన్నాయి, ఏలూరు జిల్లా చూసుకుంటే అటు జంగారెడ్డిగూడెం మండలంలో జంగారెడ్డిగూడెంలో ఉన్నాయి, ఇటు చూస్తే నూజివీడులో ఉన్నాయి. ఎక్కడికక్కడే పాడుపడిపోయినాయి, పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాయి. వాటిని బాగు చేయడం అనేసి ఊరికినే అనవసరమైన డాంబికాలు చెప్పుకుంటే ఎట్లా అభివృద్ధి? అది కాదు కదా. ఏదో నామమాత్రం కార్యక్రమాలు కాదు మీరు చేయాల్సింది. టిడ్కో హౌసెస్ అనేక మందికి ఊరట చెందుతారు అవి ఇవ్వడం ద్వారా. కాబట్టి టిడ్కో హౌసెస్ పూర్తి చేయండి. అంతేగాని మేము అక్కడ ఏ ఇళ్ళు ఇచ్చాం ఇక్కడ ఏ ఇళ్ళు ఇచ్చాం అంటే ఎక్కడిచ్చారు 6 లక్షలు అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అదేమి గతంలో సెంటున్నర ఇచ్చారు, మేము వస్తే 2 సెంట్లు 3 సెంట్లు అన్నారు. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తారు ఈయన వస్తే అధికారంలో. ఇచ్చినవి ఎక్కడా కనపడడం లేదు మాకు చూస్తే. కానీ ఇక్కడ చూస్తే 6 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటూ ఉన్నారు. అవి ఏ రూపంగా ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అనేది దాని మీద కూడా కొద్దిగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి
కోరుతాం. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఏదో టిట్కో ఇల్లు ఇచ్చాం అవి ఇచ్చాం ఇవి ఇచ్చామని ఏదో మెహర్బానీగా చెప్తాం జరుగుతుంది తప్ప ఇప్పుడు టిట్కో ఇల్లు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు అది కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది కంప్లీట్ చేసి 2019 ఎలక్షన్ లోపు వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో ఇల్ని రిపేర్లు చేయించి వాళ్ళు కనెక్షన్స్ అవి ఇచ్చి వాళ్ళు రిపేర్ చేసే టైంలో కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు కోవిడ్గా మనకి పరిపాలన అంతా కూడా గాడిలో లేకపోయినా కూడా పరిపాలనకి ఫైనాన్స్గా ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలను ఆదుకోవటం, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటం, ఆక్వా రంగాన్ని ఆదుకోవటం, ప్రజలను ఆదుకోవటం, నవరత్న పథకాల ద్వారా ప్రజల్ని ఒక ధైర్యంగా కోవిడ్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కలగజేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, మీరు ఎప్పుడో 2014 నుంచి 19లో కంప్లీట్ చేయకుండా వదిలేసినవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసినట్టుగా మీరు చిత్రీకరించి అయ్యే గోప్రవేశాలు చేసినట్టు 400 ఇళ్ళు 500 ఇళ్ళు 5000 ఇళ్ళు గోప్రవేశమైన రంగరంగంగా బాంబులు పేలుతూ మన బంతిపూలు కడతాం ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కాదు, ఇవాళ నిరుపేద కుటుంబానికి చెంది ప్రజలకి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడు ఇంటి స్లాబ్లు కంప్లీట్ చేసుకుని రంగరంగ వైభవముగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశ కార్యక్రమాలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇవాళ మీరు వచ్చి ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మీరు ఒక్క సెంటు భూమి అయినా మీరు పేదలకు ఇచ్చింది ఉంటే ఒక లిస్టు మీరు చూపించండి. ఒక్క లిస్టు మీరు చూపించండి. ఎంతమంది పేదలకు మీరు స్లాబ్లు వేశారు, ఎంతమంది పేదలకు మీరు ఇల్లు ఇచ్చారు, నిరుపేద ఏవైతే దళితులు ఉన్నారో వాళ్ళకి ఏమన్నా మీరు భూములు ఇచ్చారా, ఏమిచ్చారు అనేది మీరు లిస్టు ప్రకారం చూపించండి, మేము మిమ్మల్ని అభినందిస్తాం. అంతేగాని మీరు లేని ఉన్నట్టు చెప్పడంలో మీరు బాగా సిద్ధస్తులని రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు టిట్కో ఇల్లని పాలకొల్లులో ఇల్లు ఏ పరిస్థితిలో ఉందో పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న మా సమన్వయకర్తలు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ కథనాలు కూడా మనం చూసాం. అలాగే కాకినాడలో కానీ ఏలూరులో కానీ ఎక్కడున్నా సరే ఇప్పుడు ఏదైనా సరే మీరు చేసినట్టు చెప్పండి, మేము కాదనం. మీరు ఇవాళ 2.5 సంవత్సరాల్లో ఇదిగో ఇల్లు ఇచ్చేస్తున్నామని ఒకసారి చెప్పారు. ఏదో మున్సిపల్ ఎన్నికలు లేకపోతే జడ్పీటీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు వచ్చేసే టైంకి మేము మళ్ళీ మీకు ఇల్లు ఇస్తాం, పేదలకు భూములు ఇస్తామని మీరు ఎలక్షన్ సెంటర్ చేస్తారు అంతే. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో నిరుపేదలకి సెంటు భూమి, ఒక్క గజం భూమి అన్నీ ఇచ్చారా? ఈయన ఎన్ని లక్షల మందికి మీరు భూములు ఇచ్చారు నిరుపేద గుడికి ఆ లిస్ట్ అవుట్ చేయండి. చేసి అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడండి. మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడిపోయి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరగలేదు అని అంటే కుదరదండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో హైదరాబాద్ మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేదవాడికి తెలుసు. ప్రతి పేదవాడు గోప్రవేశమైన ప్రతి పేదవాడు జగన్ బొమ్మని గుండెల్లో ఇళ్లలో పెట్టుకున్న సంగతి మీరు తెలుసుకోవాలని మీ ద్వారాగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలే తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే 2019-20 సంబంధించి నిర్మించిన ఇల్లు అని చెప్పి పట్టాల మీద క్లారిటీ రాస్తుంది. ఏమి చూస్తారు? ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోండి. ఇవాళ బందర్లో పేరు నాని గారు, అలాగే అక్కడ కోఆర్డినేటర్ పేరుని కిట్టు గారు, వెంకటరామయ్య గారు ఆ రోజు మనం చూసాం 6 నెలల క్రితం. అక్కడ గోప్రవేశాలు చేశారు మనం ఇచ్చిన ఇళ్లకే. దాని మీద మనం ఒక డిజిటల్ కోడ్ ఏర్పాటు చేసాం. మనం అంటే ఎంతమందికి ఇల్లు ఇచ్చాం ఆ మ్యాప్ ద్వారాగా మనం అలాగా యాప్ ద్వారాగా కొట్టుకుంటే మనం ఎల్లమల్లి ఇచ్చాం. ఆ ఇంటి నెంబర్తో సహా అక్కడ మనం ఏదైతే మున్సిపల్ హౌస్ నెంబర్లు ఎలాగేస్తారో మన అయాములో ఇచ్చిన నెంబర్లన్నీ అక్కడ ఉన్నాయి. ఆ నెంబర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వాలకు కూడా పైన ఒక కట్టడం కట్టేసి ఇది ఓపెన్ చేసేస్తాం మొదలెట్టి. ఇప్పుడు ఆయన వెంకటరామయ్య గారును పేరుని కిట్టు, ఆ పేరుని వెంకటరామయ్య గారు, పేరు నాని గారు ఆ యొక్క కట్టం తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినాయి. ఇదేంటండి? మీరు చేసింది చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో మీరు చేసినట్టు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేయలేదని మీరు అతమాడు చేయలేదని చెప్తే జనం ఎవరు నమ్మరండి. ఇదంతా కూడా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి అంతా కూడా ఆ క్రెడిట్ అంతా మీరు చోరీ చేస్తున్నారు. మీరు దొంగలు. క్రెడిట్ చోరీ చేస్తున్నారు. మీరు మర్చిపోకండి ఇది.